నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేజ్రీవాల్ అవినీతిని నిర్మూలిస్తానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి అబ్బా చరిత్ర సృష్టిస్తున్నాడు అని అందరూ మాట్లాడేలాగా మేకవన్నెన పులిలాగా మస్తు నాటకాలు చేసిండు. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏమంటారు, సారా దందా ద్వారా బట్టబయలైంది. గింత దందాలో ఇరుక్కున్న తర్వాత తీసుకెళ్లి తీహార్ జైల్లో పెడితే తీహార్ జైల్లో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఈ పదవి పోతే నా బతుకు ఆగమాగమైద్ది, మళ్ళీ రాజకీయాల్లో నేను ఎదగలేను, నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని గింత కన్నింగ్ ఫెలోనైనా బయటికి మాత్రం ఒక అందమైన ముసుకేసుకొని ఉన్నది. కారణం ఏంటి అనంటే ఈ పదవి కోసమే, ఈ పదవిని ఎట్లా వదులుకుంటా అని చెప్పి తీహార్ జైల్లో కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. అంతేకాదు తీహార్ జైలు నుంచి ఏం చేసినా కూడా బెయిల్ మీద బయటికి రావడానికి ఆస్కారం లేదని తెలిసి చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టిండు. పండ్లు, స్వీట్లు అన్ని తిని షుగర్ లెవెల్స్ పెంచుకొని ఇన్సులిన్స్ దాకొచ్చి ఆ నెపాన్ని చూపించి బెయిల్ పొందాలని చూసిండు. అంటే తాను చేస్తున్న అరాచకాలకు, తనకు అధికారం మీద ఉన్న వ్యామోహానికి ఎక్కడి దాకా వెళ్ళడానికైనా కేజ్రీవాల్ సిద్ధమే అనే విషయం తేట తెల్లమైంది. అంతేకాదు ఇప్పుడు మరో నీచమైన పని చేసి హైకోర్టు మొట్టకాయలేసి చివాట్లు పెట్టడమే కాదు, జనాలు కూడా శీషి కొడతారట. ఏంది అంటే చదువు నిజంగా కూడా ప్రతి భారతదేశంలోని ప్రతి పిల్లాడికి ప్రభుత్వం నుంచి కావాల్సిన ఏకైక ఉచితం విద్య. ఎక్కడైతే ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అంది పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతారో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆలోచిస్తారు, అక్కడ ఆకలి ఉండదు, అలాగే అక్కడ అనాలోచిత కార్యక్రమాలు ఉండవు. అలాంటి చదువుల విషయంలో కేజ్రీవాల్ చేసిన నిర్వాకానికి ఈ రోజు హైకోర్టు ముట్టకాయేసిందట. మరింతకేం చేసింది అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం నిందితునిగా తీహార్ జైల్లో కాలం గడుపుతున్న తాను లిక్కర్ కేసులో ఇరుక్కొని తీహార్ జైలుకి వెళ్ళినప్పటికీ కేజ్రీవాల్ తన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. అయితే మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 2 లక్షల మంది విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాలను అందివ్వలేదు. దీంతో ఇప్పుడు ఈ విషయం హైకోర్టుకు చేరింది. ఈ విషయంపై స్పందించిన హైకోర్టు ఢిల్లీలో చదువుకుంటున్న 2 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం అతిపెద్ద తప్పని, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారం మీదున్న శ్రద్ధ విద్యార్థులపై లేకపోవడం విచారకరమని, ఓ పక్క నిందితుడిగా జైలుకు వెళ్లి కూడా అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకపోవడం తీవ్రమైన అంశమని, కేజ్రీవాల్కి దేశ ప్రయోజనాల కన్నా తన ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది అంటూ కేజ్రీవాల్కు హైకోర్టు చివాట్లు పెట్టింది. చూసిండ్రా, ఈయనకు అధికార కాంక్ష ఉంది కానీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంచాలి అనే శ్రద్ధ లేదు. ఈయనకు షుగర్ లెవెల్స్ పెంచుకొని బెయిల్ మీద బయటికి ఎలా రావచ్చు అనే కన్నింగ్ తెలివితేటలు ఉన్నాయి. కానీ నిజంగా కూడా ఢిల్లీలోని పేద విద్యార్థులు చదువుకోవాలి, నేను జైల్లో ఉండి ఏం సాధించగలుగుతా, బయట ఉన్న వాళ్ళకి ఇస్తే అక్కడ పనులన్నీ జరిగిపోతాయి, ఈ దేశ ప్రయోజనమో లేకపోతే తనకు ఓటేసిన పౌరుల ప్రయోజనమో కాదు, స్వప్రయోజనం, ముఖ్యమంత్రి అనే సీటు కోసం ఏ అడ్డదారిలోనైనా వెళ్ళడానికి, ఏ అడ్డమైన పనులైనా చేయడానికి కూడా కేజ్రీవాల్ వెనుకాడడు అనేలాగా కనిపిస్తోంది ఆయన ప్రవర్తన అని చివరికి హైకోర్టు కూడా అర్థం చేసుకొని చివాట్లు పెట్టిందట. అసలు కేజ్రీవాల్ లాంటి వాళ్ళని చూస్తే నిజంగా కూడా రాజకీయాలలోకి వచ్చి దేశ భవిష్యత్తులో తాము పాల్గొనాలి అనుకున్న యువతను కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యం అని చెప్పి అవినీతితో మొత్తం ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు గిట్ల పోయి అందరూ తీహార్ జైల్లో ఉంటే అక్కడ కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేయకుండా ఆ పదవులు అనుభవించుకుంటూ బయట విద్యార్థులు, పౌరుల జీవితాలతో ఆడుకుంటున్న ఈయనను చూస్తే చిచి అని ఢిల్లీ ప్రజలు అసహించుకుంటున్నారట. విద్యార్థుల భవితవ్యం కంటే తన ముఖ్యమంత్రి పదవే ముఖ్యం అనుకునే కేజ్రీవాల్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ మన ఛానల్ బలం పెంచడానికి ఎంతో యూజ్ అవుతుంది అండ్ సపోర్ట్ చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఉన్న వాటితోనే వార్తలను అందించడానికి చాలా కష్టపడుతున్నాం. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు అక్క వీడియోస్ లేట్ అవుతున్నాయని. కారణం ఏంటి అనేది మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రం నిజాన్ని నిర్భయంగా చెప్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే ఒక వారధిలా ఉండడానికి మా ఛానల్ ఎప్పుడూ పనిచేస్తుంటుంది. దానికోసం
సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది బిజినెస్ చేసుకునే వాళ్ళు, మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఉండుంటారు. సో అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా మీ బిజినెస్ని పెంచుకుంటూ మన ఛానల్కి చేయూతనందించవచ్చు. అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా నెంబర్ ఇస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.